అషు లైఫ్ లో ఏదైనా మిస్టేక్ చేసింది అంటే ఏం చెప్తారు? ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కాదు, తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచించలేదు. బేసికల్ గా నాకేమైనా పర్వాలేదు, బికాస్ నేను చేసిన తప్పుకి నేను పడతాను. ఎవరి దృష్టిలోనూ అది తప్పు అవ్వచ్చు, దానికి నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను. బట్ ఐ డి నాట్ థింక్ అబౌట్ వాట్ మై పేరెంట్స్ విల్. వాళ్ళు మళ్ళీ అపార్ట్మెంట్ లో ఉంటారు, కిందికి వెళ్ళాలి, రాజుని వాకింగ్ కి తిప్పాలి. సో ఆ చిన్నది ఏదైతే ఉందో, అరే మీ అమ్మ ఏంటి ఇలాంటిదా, అంత చదువుకుంది, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ జరిగింది ఆ ఇన్సిడెంట్ అంతా అది కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఫ్యామిలీలో. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే అయ్యిందో అది నా వల్ల అయ్యిందని నాకు ఆ గిల్ట్ ఉంది. ఒకటి తర్వాత ఒకటి అసలు టాపిక్ వేరే వేరే దగ్గరికి ఇక్కడికో వెళ్ళిపోయింది. ఓకే, కొంచెం టైం పట్టింది నాకు డైజెస్ట్ అవ్వడానికి. ఏంటి వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఇన్ లైఫ్, ఇందువల్ల నేను వచ్చింది ఫస్ట్ టైం అనిపించింది లైఫ్లో. ఇంకెప్పుడు ఇలాంటిది చేయకూడదు అని. దీనికోసమా నేను వెనక్కి వచ్చింది, అమెరికా నుంచి వచ్చింది. దిస్ ఇస్ నాట్ the popularity or this is not the work I wanted. I wanted to work hard, I wanted to get good impression. తర్వాత ఇంకా నేను అదే చెప్పుకున్నాను, ఐఎమ్ వెరీ సారీ, అదొకటే చెప్పగలుగుతాను నేను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్.